చాటి చెప్పింది భారత్. టెక్నాలజీ వాడకంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఆ విషయాన్నే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన డీటెయిల్డ్ ప్రెస్ నోట్లో మెన్షన్ చేసింది. మే 7వ తేదీన తెల్లవారుజామున భారత్ జరిపిన దాడులతో పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సత్తువేంటో తేలిపోయింది. చైనా నుంచి పాక్ దిగుమతి చేసుకున్న డిఫెన్స్ సిస్టమ్ను జూమ్ చేసి ఉగ్రవాద శిబిరాలను ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేస్తుంది. కేవలం 23 నిమిషాల్లోనే ఉగ్ర శిబిరాలు నేలమట్టమయ్యాయి. అంటే టార్గెట్ ఫిక్స్ అయితే బూమ్ అనాల్సిందే అన్నట్లుగా గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వైర విహారం చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, టెక్నాలజీ వాడకంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్ఫార్మెన్స్ మొన్నటితో తేలిపోయింది. దీంట్లో పాకిస్తాన్ చతికిలు పడిపోయింది కూడా అర్థమైపోయింది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? రైట్ ప్రియా, ఆపరేషన్ సింధుతో ప్రపంచానికి భారత సత్తా ఏంటో మనకి ప్రధానంగా అర్థమైనట్లుగానే తెలుస్తుంది. భారత్ కూడా ప్రపంచానికి చాటి చెప్పింది. టెక్నాలజీ వాడకంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ చూపించింది. చైనా నుంచి పాక్ దిగుమతి చేసుకున్న డిఫెన్స్ సిస్టమ్ ను జామ్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది ఎయిర్ ఫోర్స్. 23 నిమిషాలు అంటే ఆ రోజు అర్ధరాత్రి 1 గంట నుంచి అంటే 1 గంటన్నర లోపే దాదాపు 23 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా నేలమెట్టడం చేసింది. అంటే టార్గెట్ ఫిక్స్ చేసి మొత్తం ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా బాంబులు అంటే డ్రోన్స్ తో మొత్తం పేల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే టెక్నాలజీ భారత్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏదైతుందో ఆ టెక్నాలజీతో పాకిస్తాన్ ను మొత్తం 7వ తేదీన 25 రాత్రి పాకిస్తాన్ ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, అధంపూర్, బఠిండా, చండీగఢ్ లలో పలోడి మొత్తం గుజ్రాలో సహా అనేక సైనిక స్థావరాలపై డ్రోన్లు మరియు క్షిపణులను ప్రయోగించి దాడి చేయడానికి ప్రయత్నించి వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ మానవరహిత వైమానిక వ్యవస్థ గ్రిడ్ మరియు వైమానిక రక్షణ వ్యవస్థలను దానికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే వారు దాడి చేశారో దానికి సంబంధించిన అన్నింటినీ కూడా మొత్తం భారత్ దగ్గర ఉన్న టెక్నాలజీతో డ్రోన్స్ తో వాటిన్నింటినీ కూడా వారు ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్స్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఆ క్షిపణులు కానీ మిసైల్స్ కానీ మరోవైపు ఇటు చైనా నుంచి తెచ్చుకున్నది కానీ మరోవైపు టర్కీ నుంచి తెచ్చుకున్న ప్రతి ఒక్కటి కూడా అన్నిటినీ గాల్లోనే పేల్చేసి భారత్ దగ్గర అత్యాధునిక టెక్నాలజీ యాంటీ డ్రోన్స్ ఉన్నాయని కూడా ప్రధానంగా చూపించే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా మొత్తం ఆపరేషన్ సింధూర్ తో అసలు భారత్ దగ్గర ఉన్న సత్తా ఏంటనేది కూడా దాడి చెప్పే ప్రయత్నం చేసింది. టెక్నాలజీ వాడకంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా అంటే ధీటుగా పాకిస్తాన్ ఎటువైపు నుంచి దాడి చేయడానికి వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు ధీటుగా ఉందనేది కూడా చూపించే ప్రయత్నం అయితే ప్రధానంగా చేసిందని కూడా మనం చెప్పుకోవాలి. అలాగే